ఇక విజయనగరం వెళ్దాం. విజయనగరంలో మహిళలు ఏమనుకుంటున్నారు, బంగారంపై ఆంక్షలు విధించడాన్ని అనే విషయాలు అందించడానికి అక్కడ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, అక్కడ మహిళల రియాక్షన్ ఎలా ఉంది? బంగారంపై ఆంక్షలు విధించడంపై వారు ఏమంటున్నారు? వరప్రసాద్ గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఏ నోట విన్నా కరెన్సీ, అదేవిధంగా నగదు నోట్లు మార్పిడి, దాంతోపాటు ఇటీవల గత 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బంగారం లెక్కలు ఎక్కడ పట్టినా సరే ఇదే మాటలు కొనసాగుతున్నాయి. ఎక్కడ ఏ నలుగురు కూర్చున్నా సరే ఇదే చర్చ జరుగుతుంది. అసలు మహిళలు అయితే బంగారం పట్ల ఏంటి, బంగారం లెక్కలు ఇవ్వటం ఏంటి, ఎప్పటి నుంచో ఉన్న బంగారం మన లెక్కలు ఇవ్వటం ఏంటి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు ఒక పెళ్లి బృందం దగ్గర ఉన్నాం. అసలు ఈ గత 10-15 రోజుల నుంచి వీళ్ళు పడిన ఇబ్బందులు ఏంటి, అట్లానే ప్రధానంగా చూస్తే బంగారం లెక్కల పట్ల వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతున్నారో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి, మీరు ఎలా ఇబ్బందులు పడుతున్నారు? అట్లనే ఈ బంగారం కోసం ఇటీవల ప్రకటించిన ప్రకటన మీకు ఎలా అనిపిస్తుంది? బంగారం అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టారంటే మరి డబ్బు దాచుకొని బంగారం కొని, కానీ అప్పటి నుంచి మేము లెక్కలు చూపాలంటే ఇప్పుడు ఎలా చూపగలం? పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే, పిల్లలు పెట్టాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ 2000 రూపాయలు రిలీజ్ అయిన కానించి బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఈ బంగారం పెట్టి తెచ్చుకుందామంటే డబ్బులు 2000 3000 ఇస్తామంటే మాకు అవుతుందా? 500 నోట్లు లేవు, 100 రూపాయల నోట్లు లేవు, 2000 అన్ని. బంగారం అంటే ఈ పెళ్లి సందర్భంగా బంగారానికి ఎలా మీరు ఇబ్బందులు పడ్డారు? అట్లా బంగారం కొనడానికి మీరు ఇబ్బంది వచ్చింది? చాలా ఇబ్బంది పడ్డాము. ఈ డబ్బు మారక, ఈ డబ్బు లేక బంగారం చెప్పండమ్మా, మీరు చెప్పండమ్మా. మేమైతే అసలు బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నామండి. తీరా కొనేటప్పటికి డబ్బులు లేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి బంగారం కొనడమే మానేస్తామండి. అది అసలు విషయం. బ్యాంకులకి ఎన్నిసార్లు తిరిగినా సరే 2000 100 రూపాయలు అసలు ఇవ్వటమే లేదు. 10,000 ఈరోజు ఇచ్చి మళ్ళీ 1 వీక్ లేకపోతే 6 days తర్వాత రమ్మని చెప్తున్నారు. అంటే బంగారం లెక్కలు చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? మరి బంగారం అంటే పిల్లలు ఉన్నారని ఏదో ఒకటి కొని ఉంచుకుంటామండి. మరి దాని గురించి ఎన్ని తులాలు ఉన్నాయి, మనం ఎంత అని మన లెక్కలు చెప్పలేం కదండి. ఇప్పుడు దాని మన దగ్గర ఉంటాయి ఏంటి, చీటీలు గట్ట ఉండవు కదా. ఇప్పుడు దాని గురించి అలా చెప్తే అందరూ కూడా మరి ఆందోళన చెందవలసిన ఇదే కదా. ఇప్పుడు ఏదో మన దగ్గర ఉన్న పాత వస్తువులే పిల్లలకు కూడా పెట్టాలని అనుకుంటాం. మరి దానికి కూడా అన్ని లెక్కలు కావాలంటే చాలా ఇబ్బందే కదా, కష్టం. మరి కొనడానికి వెళ్ళినా సరే ఇప్పుడు డబ్బులు ఇలాగా మార్క్ దీంట్లోని మేము బ్యాంకుల చుట్టూ తిరిగి కొత్తది కూడా కొనుక్కోలేకపోతున్నాం బంగారాలు మాత్రం. అకౌంటబిలిటీ ఉంటుంది కదా, అంటే 500 గ్రాముల లోపు ఉండొచ్చు అని అంటున్నారు కదా, మరి దానికన్నా ఎక్కువే ఉంటుందా మీ దగ్గర? అదేనండి, డబ్బులు ఇప్పుడు బ్యాంకులో వేస్తున్నాం కదా, అవి ఒక్కసారి ఇప్పుడు పెళ్లి నిమిత్తంగా కూడా అసలు ఒక్కసారి ఏమి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. మరి ఆ వేసిన కూడా తీయాలంటే ఇప్పుడు 10,000 15,000 ఇస్తే మనకి ఎక్కడ సరిపోతాయండి గోల్డ్ కొనటానికి? అది దానికైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. నిన్నటి వరకు కూడా బ్యాంకులకే తిరుగుతున్నాం మేము, చాలా ఇబ్బంది పడుతున్నాం. అమ్మ చెప్పండి, అంటే ప్రధానంగా చూస్తే మనం ఈ 4 రోజుల నుంచి కూడా బంగారం కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కన్ఫ్యూజన్ ఉంది. దానిపైన ఇప్పుడు బంగారం లెక్కలు చెప్తే తప్పే ఉంది, మన దగ్గర అందుకని ఎక్కువ బంగారం ఉండకపోవచ్చు కదా? అవునండి, బంగారం లెక్కలు చెప్పవచ్చు కరెక్టే. కాకపోతే ఉన్న వాళ్ళని పట్టుకోండి, మినిమం ఎవరికి కూడా ఒక 1/2 kg బంగారం ఎలా ఉంటుందండి? మధ్యతరగతి వాళ్ళకి అంత ఉండదు కదా, ఏదో ఒక 100 గ్రాములు ఇలా 150 గ్రామ్స్ ఇలా ఉంటాయి. ఉన్నవాళ్ళు భయపడతారు, మాలాంటి వాళ్ళు ఎందుకు భయపడతామండి? చెయ్యొచ్చు, కాకపోతే పద్ధతిగా చెయ్యాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 2000 నోటు ఇస్తున్నారు కరెక్టే. ఆ 2000 నోటు ఇచ్చే బదులుగా 500 నోటు, తర్వాత 1000 ముందే ఇస్తే దానివల్ల అంతా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 2000 ఇచ్చారు మినిమము, అది పట్టుకెళ్ళి 500 600 కొన్న మిగతా అమౌంట్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే ఏది కొనాలన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది కదా, అది కూడా ఆలోచించాలి. బాధపడేది ఏంటంటే సామాన్య ప్రజలే తప్పించి బాగా డబ్బున్న వాళ్ళు బాగానే ఉన్నారు, బంగారాలు ఎక్కువ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, రిచ్ పీపుల్ అంతా బాగానే ఉన్నారండి. కొంచెం గొప్ప అందరికీ హడలెత్తిస్తున్నారు తప్పించి దీనివల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఏమీ లేదు అనిపిస్తుందండి. మరి చాలా పొరపాటు అండి, అలా చేయకూడదు అసలు ఒకసారిగా కూడాను. చెప్పండి అమ్మా, మీరు చెప్తారు కదా, అంటే బంగారం విషయంలో మీరు ఏమంటారు? బంగారం విషయంలో మట్టి మేము రాజీ పడవండి. పిల్లలు పుట్టిన కాడి నుంచి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఉన్నారంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ప్రతి పైసా కూడబెట్టుకొని దాచి పిల్లల కోసం ఒక ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇలాంటివి పెడితే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు బట్టి తట్టుకోలేరు. ఎందుకంటే మేము పిల్లలు ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్ల పుట్టిన కాడి నుంచి ఆ పిల్ల గురించి ఆలోచిస్తాం. ఆ అమ్మాయికి ఇది ఉండాలి, ఈ టైంలో ఇది చెయ్యాలి, ఈ టైంలో ఇది చెయ్యాలని మేము పైసా కూడబెట్టుకుంటాం. మేము పెద్ద ఇదైన వాళ్ళం కాదు, మధ్యతరగతులు కాబట్టి ఈ పద్ధతి అది ఉన్న వాళ్ళకే తప్ప మాలాంటి మధ్యతరగతులకు మట్టుగా అస్సలు వర్తించదు, పని చేయదు కూడా. మరి మోదీ గారు చేసిన కొన్ని మంచి పనులే, కానీ ఈ విషయంలో మటు మేము రాజీ పడం.
ఆడవాళ్ళ విషయంలో మట్టుగా బంగారం విషయంలో మట్టు రాజీ పడం అది. మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు 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 అమ్మ ఇప్పుడు ఇందాక కదా అంటున్నారు కదా బిల్లులు అన్ని కూడా అంటున్నారు కదా, ఇప్పుడు బిల్లులు లేని బంగారం మీరు లెక్కలు చూపించుకునే అవకాశం ఉందని అంటున్నారు కదా, దానిపైన మీరు లెక్కలు ఎలా చూపిస్తామండి? ఇప్పుడు పాప పెళ్లి చేస్తామండి, పాప ప్రెగ్నెన్సీ వస్తుందండి, మళ్ళీ డెలివరీకి వస్తుందండి, మరి ఆ పాపకు బంగారం పెట్టాలి కదా. మరి ఈ బంగారం మా దగ్గర డబ్బు లేనప్పుడు మరి పాత బంగారమే కదా పెట్టాలి, ఏదో దాచుకునేది. ఇలాంటివన్నీ ఏం పెట్టడం చాలా కష్టం అండి. ఈ మౌలి గారు పెట్టిన బంగారం విషయంలో చాలా రాంగ్ అండి. మీరు చెప్పండి అంటే ఇప్పుడు బంగారం విషయంలో మీకు ఎంతవరకు ఉండొచ్చు, మీ కుటుంబం మొత్తం ఎంతవరకు బంగారం ఉండొచ్చు అంటే గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం మీకు రీచ్ అయ్యే అవకాశం ఉందా? దీనిపైన మీకు ఏమైనా ఆందోళన కానీ అయోమయంగా ఏమైనా ఉన్నాయా? నేనైతే మా ఫ్యామిలీ పరంగా కాదు, జనరల్గా చెప్తుంది ఏంటంటే చాలా మందికి తాతలు ముత్తాతలు పెట్టిన బంగారం ఉంటుంది, దాన్ని ఇప్పుడు లెక్కలు పెట్టాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. అప్పుడున్న ముసలోళ్ళు ఇప్పుడు ఉండరు, చచ్చి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ బంగారం ఉన్న మనుషులు వెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ బిల్లులు అవి చూపిస్తారు. కొందరికి ఒక కుటుంబానికి ఒకే మనోడు పుట్టాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిపి కొంత బంగారాన్ని ఇస్తారు. ఆడి దగ్గర ఇప్పుడు ఒక 1/2 కేజీ ఉండొచ్చు, లేదా ఒక 1/4 కేజీ ఉండొచ్చు. ఇప్పుడు ఆడేమో దానికి వెళ్ళి బిల్లు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాడు సార్? అది కరెక్ట్ కాదు కదా, అది బిల్లు తెమ్మంటే. ఇంత బంగారం ఉందని అనౌన్స్ చేసుకోవడం తప్పేం కాదు కదా, మనం కూడా సహకరించాలి కదా గవర్నమెంట్కి. అవును చెయ్యొచ్చు సార్. ఇప్పుడు బిల్లులు లేని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? వాళ్ళ బిల్లులు ఇప్పుడు ఎవరెవరు వారసత్వ పరంగా వచ్చే బంగారానికి బిల్లులు పెట్టమంటే ఎలా పెడతారు సార్? వాళ్ళు చేసిందైతే బాగానే ఉంది, కానీ బిల్లులు తెమ్మంటే అది ఎలా అండి? ఉన్న వాళ్ళ దగ్గర అతను అలా చేసినా బాగుంటుంది. మీరు చెప్పండి అమ్మా. వారసత్వంగా వచ్చే వాటికి ఆయన ఏమీ బిల్స్ అడగలేదు కదా సార్, వాటి మీద ఆయన ఎలాగో ఏమీ అడగనని అన్నారు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న బంగారం కోసమే అడిగారు, కానీ వారసత్వంగా వచ్చిన వాటి మీద ఆయన ఏమీ కాదన్నారు. పెళ్లికాని పిల్లలకి ఎంత ఉండాలి అనేది అదైతే నాకైతే సబుగానే అనిపించింది. కాకపోతే అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఏమో, కానీ మాకైతే ఏ ప్రాబ్లం లేదు సార్. అంటే సహజంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో 500 గ్రాములు దాటి ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే వాళ్ళు మామూలుగా వచ్చే శాలరీస్ని బట్టి అయితే వాళ్ళకు ఉంటే మహా అయితే 150 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటాయి, కానీ 500 గ్రాముల కంటే ఎక్కువ ఉండవు సార్. అదైతే సబుగానే ఉంది ఆయన చెప్పేదైతే. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీరేమనుకుంటారు దీనికోసం? మోడీ గారు చేసింది సబబుగానే ఉంది, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత ఎఫెక్ట్ అనిపించదు. అంతే తిని చెప్పినట్టు 500 గ్రామ్స్ కన్నా మించి అంతే మా దగ్గర ఉండదు అంటే. సో కరెక్టే ఆయన చేసేది. పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు కరప్షన్ వాళ్ళందరూ బయటకు వస్తారు. అంటే సహజంగా మనందరం కూడా బిస్కెట్ రూపంలో కాకుండా ఆభరణాల రూపంలో చేసుకుంటాం కదా, దానివల్ల దానిపైన అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గర కదా బిస్కెట్లు ఉంటాయి, దానికి సంబంధించి రైట్స్ చేస్తూ ఉంటున్నారు. దీనిపైన కొంతమంది మహిళల ఆందోళన ఏమై ఉంది, దానిపైన మీరేమనుకుంటున్నారు? అది కరెక్టే కదా. ఇప్పుడు మీడియా వాళ్ళే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే అమ్మ, ఇప్పుడు అట్లానే బిల్లులు చూపించమని కొన్ని విషయాల్లో అంటే పాత బంగారం చూపించలేదు అనుకుంటే దానిపైన మీరు ఎట్లా ఉంటారు? బిల్లుల విషయంలో బంగారం ఇట్లా పాత బంగారానికి బిల్లు అక్కర్లేదు అంటే దానిపైన మీరు ఎట్లా ఉంటారు? బిల్లులు అక్కర్లేదు అంటే ముత్తాతలు ఇచ్చిన దానికి వాళ్ళు సాటిస్ఫై అవుతారు సార్. ఎందుకంటే వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి మనవాళ్ళకి వాళ్ళు ఇచ్చి ఉంటారు, దానివల్ల వాళ్ళకేం ఇబ్బంది. బిల్లులు కావాలంటే మటుకు వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎందుకంటే ఆ జనం ఇక్కడ ఉండరు కదా సార్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే మహిళలందరూ కూడాను మాకు పెద్దగా బంగారం ఉండదు, 500 గ్రాముల దాటి ఉండదు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే బిల్లుల విషయానికి వచ్చేసరికి ఓల్డ్ బంగారం ఏదైతే ఉందో వారసత్వంగా వచ్చిన బంగారానికి అయితే మేము బిల్లులు చూపించలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారి వద్ద నుండి బిల్లులు మా దగ్గర ఉండవు, మా తాతల నుంచి మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన బంగారానికి సంబంధించి బిల్లులు ఉండవు. కాబట్టి దీనికైనా అయితే ప్రభుత్వం కొంత కన్సిడర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. అది విజయనగరంలో మహిళల అభిప్రాయాలు. ఇప్పుడు